హరిదాసు కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటి చెప్పిన మామిడాడ గ్రామస్తులు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేతులే మిన్న అన్న నానుడిని నిజం చేస్తూ తమ గ్రామ ప్రజలకు హరినామ సంకీర్తన అందించే ఒక వ్యక్తి ఆపదలో ఉన్న విషయాన్ని తెలుసుకుని ఆ గ్రామస్తులు స్పందించిన వైనమిది. పరంపరానుగతంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడి హరినామ సంకీర్తన చేసే తాళ్ళూరు సూరిబాబు అనే హరిదాసు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. ఆ విషయాన్ని గుర్తించిన స్థానిక యూత్ సభ్యులు మన ఊరి కోసం వాట్సాప్ గ్రూప్ అంటూ హరిదాసు కుటుంబానికి అండగా నిలిచి విరాళాల సేకరణ చేశారు. స్థానిక సూర్య దేవాలయంలో విరాళంగా వచ్చిన 1,71,371 రూపాయల విరాళం సొమ్ములను హరిదాసుకు అందించారు. ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ ప్రజలకు ధనుర్మాసంలో సాక్షాత్తు నారద మునీంద్రునిలా హరినామ సంకీర్తన అందించాలని అభిలాషించారు. శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయ అర్చకుడు రేజేటి వెంకట నరసింహాచార్యుల విశేష పూజలతో హరిదాసు ఆ గ్రామస్తులు అండగా నిలిచారు. మళ్ళీ మా గ్రామానికి తిరిగి సేవ చేసుకునే భాగ్యాన్ని మళ్ళీ భగవంతుడు ఈ రూపంలో మా అందరికీ కూడా అందజేశాడు. అంచేత ప్రతి ఒక్క మన గ్రామమే కాదు, పరిసర గ్రామాల నుంచి కూడా వారి యొక్క విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్పందిస్తూ అందరూ కూడా తమ వంతు సహకారంగా మేము ఉన్నాము అన్నట్టుగా అందిస్తూ ఆ ఫలాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వారికి గ్రామస్తుల తరపున, ప్రతి ఒక్క పౌరుల తరపున, అలాగే ఈ విరాళం అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక మంగళశాసనాలు వారి తరపుగా స్వామి సన్నిధిలో తెలియచేస్తూ వాటి త్వరితగతిని ఆయన కోరుకొని మళ్ళీ ధనుర్మాసంలో మరి వారి యొక్క సేవలు మన అందరికీ కూడా కళ్ళ ముందు ఆయన ఆ నామస్మరణ చేసుకుంటూ మన అందరికీ దర్శనమిస్తారని సభాపూర్వకంగా తెలియచేస్తూ, ఇది పరంపరానుగతంగా మనకు వస్తున్నటువంటి ఒక మహాభాగ్యం. ఎందుకంటే ఎన్నో గ్రామాల్లో చూస్తూ ఉంటాం, కానీ ఈ భగవన్నామస్మరణ చేస్తూ ధనుర్మాసంలో మనకి దర్శనమిచ్చేటువంటి కదిలే నదియాడే అనేటువంటి నారాయణుడు ఆ హరిదాసు రూపంలో మనకి ఆయన దర్శనమిస్తారు. అంటే దాసు గారు వస్తున్నారంటే ఎదురు చూసే ప్రతి ఇల్లాలు, ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎదురు చూసుకుంటారు. దాసు గారు వస్తున్నారు. ఎందుకోసం అంటే ఆయనకి అక్షయ పాత్రలో ఆ బియ్యాన్ని ఉంచడం, కలిగిన ఫలాన్ని ఆయనకి అందించడం, ఇలా చేయడం అనేటువంటిది అనుసృతంగా మా గ్రామానికి మా పెద్దల నాటి నుంచి వస్తున్నటువంటి భాగ్యం. అది ఈనాడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నది అంటే అది మా పెద్దలు మా గ్రామము చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలమే. అది ఈనాటికి కూడా వాళ్ళలో ఆ దాతృత్వం అనేది నిలబడి ఉందని చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఎప్పుడు కూడా వారు ఆయురారోగ్యాలతో ఆనందంగా మళ్ళీ మా అందరికీ కూడా ఆ ధనుర్మాసంలో ఆధ్యాత్మిక రామాయణ ఆ కీర్తనని మనందరికీ కూడా గ్రామంలో వినిపిస్తూ మళ్ళీ మనందరికీ దర్శనమిస్తారని సభాపూర్వకంగా తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.